హే గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న రాత్రి దెయ్యం సినిమా చూస్తానే పడుకునిపోయా 20 నిమిషాలు కూడా చూడలే. ఇప్పుడు లేచి పొద్దున్నే పత్తి వ్యాపారం మొదలెట్టేశాను. చూడండి ఇక ఆ సినిమా చూస్తున్నాను. ఇప్పుడు ఆ సినిమా చూసి పోసుకొని తర్వాత తినేసి మళ్ళీ మాట్లాడతాను మీతో. కానీ నన్ను స్కేరీస్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. కంజూరింగ్లో ఒక చోట నుంచి పెయింటింగ్ లోపల నుంచి బయటకు వచ్చేస్తే నేను చూసినంటే అంటే వెనక్కి వస్తా అలా ఉంది సినిమా. కానీ అంత డేరింగ్ చేసి పొద్దున్న నన్ను చూస్తున్నానంటే నేను అన్నమాట. ఓకే గాయస్, నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంత మాట్లాడతాను. ఏం టిఫిన్ చేశారో కూడా చూసి చెప్తాను మీకు. ఓకేనా? బాయ్. మీరు కూడా టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేయండి, పొద్దున్నే లేయండి. పొద్దున్నే లేకండి రా, పొద్దున్నే లేచి సినిమాలు చూడండి. సినిమా ఈజ్ లైఫ్. హే గాయ్స్, బాయ్. హే గాయ్స్, వెళ్ళి ఇప్పుడు కటింగ్ చేయించుకుని వచ్చాను. లతీష్ బాయ్ కూడా కటింగ్ చేయించుకున్నాడు, నేను కూడా కటింగ్ చేయించుకున్నాను. ఎందుకు లేని వ్లాగ్ చేయలేదు. నేను మంచి పనులు చేస్తాను. నేను మంచి థింగ్స్ వ్లాగ్ చేయకుండా ఉంటాను. కటింగ్ గాయ్స్, మా మమ్మీకి ఇలాగుంటేనే ఇష్టం. మళ్ళీ సైడ్లు జీరో ట్రిమ్ చేపించేసి అవి చేపిస్తే ఇంట్లో ఇంకా జుట్టు వచ్చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ చేయించుకునేంత వరకు తిడతానే ఉంటారు. అందుకని ఈసారి మంచిగా కటింగ్ చేయించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను అంటే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనిపించదు కదా మీకు, మిర్రర్ అయితే అదేమో ఆగండి, కెమెరా చేంజ్. ప్రస్తుతానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో అన్నీ నేర్చుకుందామని ఎక్కిస్తున్నాను. ఫోటోషాప్ ఎక్కిచ్చేసాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలానే ఉంది. ఏంది ఇంకా 2 నిమిషాలు పడుతుంది అంతే ఎక్కడానికి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఇవన్నీ కోర్సులు నేర్చుకుంటాను నేను. టైం పడుతుంది కానీ నేర్చుకోవాలి. నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయదు, అయినా నేర్చుకోవాలి. ఇంకేం చేయలేము. అంతే గాయ్స్. పొద్దున్న టిఫిన్ నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నేను ఫుల్ ఆకలితో వీడియో తీసే ముందే తినేసాను. ఉప్మా చేసింది మా మమ్మీ చక్కగా. దాంట్లో గంజి ఉప్మాలోకి ఇడ్లీ కారం పొడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇది నేను కనిపెట్టిన రెసిపీ. సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ చేసి చూడండి. ఇడ్లీ కారంలో అసలుకి ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఉప్మాని అలా తీసుకుని ఉంచుకుని తింటే సూపర్ ఉంటుంది అసలు. ద బెస్ట్ కాంబినేషన్ యూ నీడ్ టు ట్రై. అండ్ ఇందాకే మా షణ్ముఖ్ భాయ్ ఫోన్ చేసిండు గేమ్ ఆడదామని. నేను ఫుల్ ఫన్లో ఉంటే అందుకని ఫోన్ ఎత్తలేకపోయా. ఇప్పుడు ఫోన్ ఎత్తి చూస్తే మేము ఆడేసుకున్నాంలే అన్నాడు. ఇప్పుడు నేను ఒక్కనే గేమ్ ఆడుకుంటాను. కాదు ఎడిటింగ్ నేర్చుకోవాలి. బాయ్ గాయ్స్. నన్ను సినిమా చూస్తే అమ్మో బాగుంది. ఏంటంటే హాలీవుడ్ దెయ్యం సినిమాలు తక్కువ టైం స్పెన్ ఉంటాయి. 1 hour 36 minutes ఉంది ఇది. కానీ ర్యాంప్ ఉంది సినిమా. బాగుంది అసలు, బాగుంది. దీని తర్వాత ఇట్టు అవన్నీ చూడాలి. దాన్ని అంటూ చూడాలి, దాని తర్వాత ఇట్టు చూడాలి, ఇంకా చాలా సినిమాలు చూడాలి. నేను మళ్ళీ మార్వెల్ మధ్యలోనే ఆపేసాను. మార్వెల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. మార్వెల్ని కంటిన్యూ చేయాలో వద్దని ఆలోచిస్తున్నాను. మార్వెల్ని కంటిన్యూ చేసి కంబ్యాక్ ఎత్తాను నేను నా లైఫ్లో. బాయ్ గైస్. మరి మా మమ్మీ చక్కగా చికెన్ కర్రీ, గోంగూర, చపాతీ చేశారు. నాకు ఫేవరెట్ అసలు చపాతీ. అసలు నేను చపాతీ దేంట్లోకి వేసినా తినేస్తాను. అది చికెన్ గోంగూర అయితే ఫుల్ చేతులు కాలిపోతున్నాయి బాబోయ్. అసలు నాన్ స్టాప్గా తినేస్తాను. అసలు నాకు చపాతీలు ఇప్పుడు కూడా నాన్ స్టాప్గా తినేస్తాను. చూడండి, అసలు నాకు చాలా ఇష్టం చపాతీలు. సింగిల్ హ్యాండ్తో తినడం రాదంతే. గోంగూరలోకి నిజంగా సూపర్ ఉంటుంది చపాతీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ మమ్మీ చేసినప్పుడు. నిజంగా సూపర్ ఉంటుంది అసలు. చూడండి, నేను అలా కొంచెంసేపు స్వర్గంలోకి వెళ్తాను గోంగూర ప్లస్ చపాతీ తినేసి. అంత బాగుంటుంది అసలు చపాతీ. గైస్, చక్కగా అటు మంచిగా మా మమ్మీ చేసిన చపాతీ, చికెన్ కర్రీ, గోంగూర తింటూ ఈ టైపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏం బాదుతున్నాడు అసలు. ఆయన పేరేంటి, టీమ్ డేవిడ్. అమ్మో కొట్టిందే కొడుతున్నాడు, 6 కొడుతున్నాడు. కరెక్ట్గా నేను చూసినప్పుడు అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఇది మర్చిపోయి చెప్పడం, సన్న వికెట్ పడిద్ది. అందుకని చూడండి నేను అలా అవుతున్నాను. నేను పొరపాటును చూపించి నాకు కాపీరైట్ పడుతుంది. కానీ ఇక్కడ ఐటమ్స్ చూడండి అబ్బా. నేను ఇంకా చక్కగా నిమ్మకాయ పిండుకొని చికెన్లోకి నాకు నేను తిన్న ఫుడ్కి నాకు నోరు ఊరిపోతుంది బాబోయ్. మా మమ్మీ చాలా బాగా వండుతారు బాబా. కానీ నేను చికెన్ ఉంచుకొని కూడా గోంగూరలోకి చపాతీ తిన్నాను. అంత బాగుంటుంది నిజంగా గోంగూర. నాకు చాలా ఇష్టం. ఇంకో చపాతీ కూడా వేసుకున్నాను. 2 చపాతీలు చాలక ఇప్పుడు ఆ సింగిల్ చపాతీని ఓన్లీ చికెన్ కర్రీలోకి తింటాను ఇప్పుడు.
నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం. మా మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి చపాతీలు పిచ్చాడా అని చెప్పేది. నాకు చపాతీలు అంటే ఇష్టం. చూడండి ఇప్పుడు చక్కగా తింటాను, మ్యాచ్ అవుతున్నాను. అమ్మో 6 కొట్టింది అనుకుంటా. ఇప్పుడు పలావ్ అండ్ మటన్ కర్రీ తీసుకొని తింటాను నేను. ఇప్పుడు దీంట్లో కూడా నిమ్మకాయ చిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ ప్రతిదానికి బెస్ట్ కాంబినేషన్. చక్కగా పలావు, కొంచెం మటన్ గ్రేవీ, నిమ్మకాయ రసం చక్కగా కలుపుకొని ఒక చిన్న ముక్క ఆ ముద్దలో పెట్టుకొని తింటే అబ్బా టేస్ట్ సూపర్ ఉంటుంది బ్రో, సూపర్ ఉంటుంది. అబ్బో నేను నాన్ స్టాప్ తినేస్తున్నాను అసలు. Hey guys, WhatsApp, Facebook, Instagram. మరి ఈరోజు పొద్దున నుంచి ఎడిటింగ్ నేర్చుకుంటూ ఫోన్లో ఆలేసిపోయాను. దాదాపు ఏది మళ్ళీ మిర్రర్ సెల్ఫీ కెమెరాలో రిఫ్లెక్షన్ వచ్చేది నాకు. నేను మామూలు కెమెరాలో కొంచెం మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఏది టైం స్టెప్ 1:33 1:33 పెట్టుకొని అక్కడ వరకు ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఎవరి ఛానల్ ఇది? వెయిట్ ఎ సెకండ్ గైస్, ఎవరి ఛానల్ ఇది? నితీష్ ఎఫెక్ట్స్ బ్రో, నితీష్ ఎఫెక్ట్స్. ఇప్పుడు తెలుగులో నితీష్ ఎఫెక్ట్స్ అన్న నేర్పిస్తున్నాడు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్నాను. ఫుల్ అలసిపోయినా. బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఐ మీన్ ఇదేంటిది, ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. 8కి వచ్చేసింది. అండ్ నాకు కూడా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. చదువుకుంటున్నప్పుడు కూడా ఎంత నిద్ర రావట్లేదు నాకు. ఏదైనా నేర్చుకుందాం అన్నప్పుడు నిద్ర వస్తుంది. నేను పడుకోవాలా, నిద్రపోవాలంటే కొంచెంసేపు గేమ్ ఆడుకుంటాను, ల్యాప్టాప్కి రెస్ట్ ఇస్తాను. నేను రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఛార్జింగ్ పెట్టాలి. ల్యాప్టాప్ ఫుల్ వేడెక్కేసింది నాది. యాక్చువల్లీ 8GB ర్యామ్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. కానీ హీట్ అవుతుందేమో మరి. దానికి కావాల్సిన ర్యామ్ అయితే సరిపోతుంది. దీన్ని ఎక్స్టెండ్ జీబీ చేయాలి నేను ఇప్పుడు. ఎక్స్టెండ్ జీబీ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో జస్ట్ ఒక బేసిక్స్లోకి వచ్చిన. బేసిక్స్ నేర్చుకుంటున్నాను. ఇంకా దాన్ని ప్రో లెవెల్కి తీసుకెళ్ళాలంటే చాలాసేపు పట్టింది. అండ్ హ్యాండ్స్ ఫిట్ అవ్వాలి దాని మీద ఫస్ట్. పెద్ద సాఫ్ట్వేర్ అది. ఓపెన్ చేసి వెంటనే తలకాయ పోటు వస్తుంది నాకు. అలాగే భయపడే 3 సార్లు ఓపెన్ చేసి ఇదే ఈ బ్రో వీడియోనే 3 సార్లు ఓపెన్ చేసి 3 సార్లు ఆపేసా. ఇప్పుడు ఎలాగైనా కంప్లీట్ చేద్దామని గంటన్నర కంప్లీట్ కూర్చున్నాను మధ్యాహ్నం నుంచి. ఆయన చెప్పిన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఐ మీన్ ట్రై చేస్తున్నాను. ఏముంది, కాపీ చేసేయడం. నాకు నిద్ర వచ్చేది గాయస్. నేను ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాను. బాయ్ గాయస్. ఇప్పుడే పలావ్ చికెన్ ఫ్రై వేసుకొని తినేసి వచ్చేసాను. ఇప్పుడు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. కానీ నేను గేమ్ ఆడాను కాదు, పడుకుంటాను. పొద్దున్నే లేచి మళ్ళీ ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఎస్, ఐఎమ్ టేకింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సీరియస్లీ, బట్ మై ల్యాప్టాప్ ఈజంట్ సపోర్టింగ్ మీ. ఇంకేం చేయలేం. కానీ నేర్చుకుంటాను గైస్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటాను. లైఫ్లో ఏదో నేర్చుకోవాలి. లైఫ్లో అన్నీ నేర్చుకోవాలి. ఎస్. ఇంకేం జరిగింది? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేను గంటన్నర కూర్చొని నేర్చుకున్నాను. అసలు బాబోయ్ నాకు ఫుల్ నిద్ర వస్తుంది. నేను ఎందుకో ఫుల్ అరిసిపోయినట్టున్నాను. ఇంకేంటి గాయస్, మీ లైఫ్ గురించి కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పచ్చుగా. అంటే నా వీడియోస్ ఎవరు చూడనుకోండి. ఒకవేళ ఈ వీడియో మీ వరకు వస్తే మీ రోజు ఎలా గడిచిందో కామెంట్లో చెప్పండి. ఐ మీన్ ఏమేమి జరిగింది మీ లైఫ్లో. వర్త్ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న బాధ, ఏదంతా హ్యాపీనెస్, బాధ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మేము షేర్ చేసుకుంటాం, నేను తీసుకుంటాను, నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్స్కి. ప్లీజ్ మీ లైఫ్ ఎలా జరుగుతుంది, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్, మీ సాడెస్ట్ మూమెంట్స్ అన్నీ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అప్పుడే రాదు మీ దగ్గరికి. మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత చూసినా కూడా కామెంట్ చేయండి. ఏమనుకోమకండి. ఐ విల్ రిప్లై నేను పెట్టుకుంటే. ఆ లోపు నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే 1 మిలియన్ మెంబర్స్కి రిప్లై ఇస్తా కావాలంటే. నిజం. సర్లే, నేను కళలకు అంటున్నాను. కలంగారు కళని కలమన్నారు, మనలేదు. అందుకనే నేను పడుకుంటాను, కళ్ళకంటాను. ఓకే గైస్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళందరికీ నా వీడియో వెళ్ళాలంటే మీరు ముందు షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. బాయ్ గైస్, అనదర్ బోరింగ్ బ్లాగ్.